రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత రెండు రోజులుగా వరుసగా బెదిరింపులతో భయాందోళనకు గురిచేస్తున్నారు. కాగా తాజాగా తెలంగాణ హైకోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టుకు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. భాగ్యనగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గత 2-3 రోజులుగా వరుసగా బెదిరింపులతో భయాందోళనకు గురిచేస్తున్నారు. కాగా తాజాగా తెలంగాణ హైకోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టును బెదిరింపులు వచ్చాయి. ఇక కోర్టులో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. భాగ్యనగరంలో ఏదైతే బాంబు బెదిరింపుల కలకలం ఉందో ఈ మధ్య కాలంలో ఏదైతే కోర్టుకి సంబంధించి మరీ ఎక్కువైపోయినాయి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సిబిఐ కోర్టు బెదిరింపు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎవరు చేశారు ఏంటి అనే అంశం అనే కోణంలో కూడా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఏదైతే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ బాంబు బెదిరింపులు చూస్తుంటే మాత్రం కావాలని ఇంటెన్షనల్ గానే చేస్తున్నారని చెప్పేసి వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టులో వచ్చినటువంటి బెదిరింపు కాల్ ఏదైతే ఉందో వీళ్ళు ఆకతాయిలు చేస్తున్నారా, లేదంటే ఎవరైనా దీనికి సంబంధించి కావాలని చెప్పేసి ఇట్లా తప్పుదోవ పట్టించి 4-5 సార్లు ఏదైనా అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా అనే కోణంలో కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మానస.